చూస్తున్నారు పాత బస్తీలో కత్తుల వేట పట్టపగలే చోటు చేసుకోవడం అందరినీ షాక్ గురి చేస్తుంది. యువకుడిని వెంటాడి నరికి చంపారు ప్రత్యర్థులు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆ పరిధిలోని ఈ కాలనీలో ఒక ఘటన చోటు చేసుకుంది. మెకానిక్ ఫహద్ బిన్ అబ్దుల్ రెహమాన్ హత్యకు గురయ్యాడు. స్నేహితుడి కొడుకు ఫైజల్ బామ్ అనే యువకుడే చంపినట్లు బాధితులు చెబుతూ ఉన్నారు. బాధిత కుటుంబం ఇక్కడ ఆరోపిస్తుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. చేరుకొని అక్కడ క్లోజ్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించే పనులు ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీఓ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది, ఇటు వాడిద్దరికి మధ్య ఉన్న ఆ ఇష్యూస్ ఏంటి, ఆ తగాదాలు ఏంటి, ఆ గొడవ ఏంటి, ఆర్థిక కారణాలే కారణమా, లేకపోతే కుటుంబ కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఏం జరిగింది, అక్కడ కుటుంబం ఏమంటుంది? ముందుగా పోలీసులు ఏమన్నారు ఈ ఘటనకు సంబంధించి చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. मिडनाइट में हमारा लोगों को एक इंफॉर्मेशन आया और उसका चाचा अहमद बिन शायद बलकसर बोलते इमीडिएटली हमारा नाइट राउंड ऑफिसर एएसआई बालापुर का उन्होंने असदुद्दीन ओवैसी हॉस्पिटल का ओवैसी हॉस्पिटल है ना, उधर गया. उधर जाने के बाद एक बच्चा है, उन्होंने ब्रॉड डेड है. उसका नाम फहद बिन अब्दुल रहमान बलकसूर है. 29 इयर्स का है. उन्होंने मैकेनिक है. उन्होंने और उसका दोस्त और सालम बोम तीनों इधर बातचीत करने का टाइम पे ये मरियम कॉलोनी में इसका फार्म हाउस है, प्लास्टिक इंडस्ट्री भी है उसमें. दोनों को फ्रिक्शन हुआ, उधर इसका स्टैबिंग करा, उसकी वजह से एक्सपायर हो गया. और दोनों को बाद में पकड़ लेता हम लोग. मिडनाइट में రైట్, అది పోలీసులు చెప్తోంది. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మా ప్రతినిధి నిర్మల లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ముందుగా అసలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా తగాదాలు ఉన్నాయా, లేకపోతే కక్షలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే కారణాలు ఏంటి? పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎన్ని కోణాల్లో జరుగుతుంది? ఇంకా దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? ఆ అప్డేట్స్ ఏంటి? ఎస్ సచిన్, ఈ ఘటన మాత్రము బాలాపూర్ పిఎస్ పరిధిలో కూడా మరియం కాలనీలో చోటు చేసుకుంది. ఈ ఘటన జరగడానికి ముందు రోజు కూడా, అంటే ఇక్కడ సలాం బాము అలాగే మరియు సయ్యద్ బాము వీళ్ళిద్దరు కూడా జిమ్ సెంటర్లో కూడా రెహమాన్కి పరిచయం అయినట్టుగా తెలుస్తూ ఉంది. స్థానికంగా ఉన్న జిమ్ సెంటర్లో పరిచయం అయినాక గత కొంతకాలంగా కూడా వీళ్ళ మధ్య తగాదాలు వస్తున్నాయి అనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఘటన జరగడానికి ముందు రోజు కూడా ఇక్కడ రెహమాన్ ఇంటిపైకి ఈ సయ్యద్ అనే వ్యక్తి అలాగే ఇలా సలాం అనే వ్యక్తి ఇద్దరు కూడా గొడవకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. గొడవకు వెళ్ళినప్పుడు ఒక మారణాయుధాన్ని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళినప్పుడు రెహమాన్ సోదరుడు ఎవరైతే ఉన్నారో సోదరుడు ఇద్దరిని కూడా కాంప్రమైజ్ చేసి అక్కడి నుంచి పంపించడం కూడా జరిగింది. ఆ తర్వాత గొడవంతా సద్దుమణిగింది అని చెప్పేసి ఇక్కడ రెహమాన్ సోదరుడు పోలీసులకు విన్నవించడం కూడా జరిగింది. అదే రోజు అర్ధరాత్రి 2:22 మళ్ళీ వీళ్ళిద్దరూ సలాము అలాగే సయ్యద్ ఇద్దరు కూడా రెహమాన్ ఇంటి వద్దకు వెళ్ళి రెహమాన్ పైన అతి దారుణంగా కిరాతకంగా కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడి తర్వాత కూడా కుటుంబ సభ్యులు మరి ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ చికిత్స పొందుతూ తను ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం గొడవలు ఉన్నాయి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెహమాన్ ఏమో తను కార్ వాషింగ్ సెంటర్ని నడిపించుకుంటూ ఉన్నాడు. రెహమాన్కి పెళ్ళైపోయింది, భార్య కుమారుడు కూడా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్య జిమ్ సెంటర్లో ఎలాంటి గొడవలు తలెత్తాయి, అసలు ఎలాంటి గొడవలకు దారి తీశాయి, వీళ్ళిద్దరి మధ్య లావాదేవీలకు సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా,
ఎందుకంటే అంత దారుణంగా ఇద్దరు వచ్చి రెహమాన్ పైన ఇలాంటి దాడికి పాల్పడడం వెనుక కారణాలేంటి అనే విషయంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే ఇప్పుడు నిందితులు ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం 2 బృందాలుగా కూడా పోలీసులు ఏర్పడి నిందితుల్ని పట్టుకునే చర్యలో భాగంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. సచిన్, ఆల్రైట్, అంటే ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం ఏమంటుంది, ఎటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉంది అంటే ఇటు వ్యక్తులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆల్రెడీ గతంలో కూడా రెక్కి నిర్వహించడం జరిగింది, ఇటువంటి దాడులు ఏమైనా జరిగాయా, ఆ కుటుంబం ఏమంటుంది నిర్మల? ఎస్ సచిన్, కుటుంబ సభ్యులు మాత్రము వాళ్ళు ఎప్పుడూ రాలేదు, ఈ ఘటనకు ముందు రోజే వచ్చారు మా ఇంటికి. అంతకు ముందు కూడా వాళ్ళెవరో కూడా మాకు తెలియదు. జిమ్ సెంటర్లో మరి ఎలాంటి గొడవలు ఉన్నాయని కూడా ఇంట్లో రెహమాన్ చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళ భార్య చెప్తుంది. అలాగే ఆ ముందు రోజు వచ్చినప్పుడే రెహమాన్ సోదరుడికి కూడా తెలిసిన విషయము అనేది కూడా తెలుస్తూ ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య లావాదేవీలే కారణము అనే విధంగా కూడా తెలుస్తూ ఉంది అని చెప్పేసి పోలీసుల ముందు ఇటు రెహమాన్ అన్న చెప్పిన మాటలుగా పోలీసులు వెల్లడించారు. అందుకు ఇప్పుడు నిందితుల్ని పట్టుకుంటే పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నందున నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము. తొందరలోనే పూర్తి వివరాలు కూడా తెలియజేస్తామని పోలీసులు చెప్తున్నమాట. సచిన్, రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇటు బాధిత కుటుంబం నుంచి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు పోలీసులు. పాత బస్తీలో కత్తుల వేటకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యువకుడిని వెంటాడి నరికి చంపారు ప్రత్యర్థులు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని మరియం కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెకానిక్ ఫహద్ బిన్ అబ్దుల్ రెహమాన్ హత్య గురయ్యాడు. స్నేహితుడి కొడుకు ఫైజల్ బామ్ అనే యువకుడే చంపినట్లు బాధిత కుటుంబం చెబుతూ ఉంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్